అమరావతిలో నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ పనుల్లో భారీగా పురోగతి కనిపిస్తోంది. ఫిబ్రవరి 12వ తేదీన స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణంలో కీలకమైన గడ్డర్ లాంచింగ్ ప్రారంభించగా 20 రోజుల్లోనే కొండవీటి పంప్ హౌస్ సైడ్ 2 లైన్ల గడ్డర్లు ఫిక్సింగ్ ప్రక్రియ పూర్తయింది. ఇక ఉండవల్లి వైపు గడ్డర్ల ఫిక్సింగ్ చేసేందుకు 500 టన్నుల భారీ క్రేన్ దాంతో పాటు గడ్డర్లను సిద్ధం చేశారు. స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం ఎన్సీసీ సంస్థ చేపడితే అందులో స్టీల్ గడ్డర్లు ఏర్పాటును భీమా సంస్థకు అప్పగించారు. E3 రోడ్ను పాత జాతీయ రహదారికి అనుసంధానం చేసేందుకు కేఎల్ రావు కాలనీ వద్ద కృష్ణా పశ్చిమ డెల్టా ప్రధాన కాలువపై స్టీల్ వంతెన నిర్మిస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా సిటీ 24/7 ప్రతినిధి గాలి బంధిస్తారు. అమరావతిలో ప్రవేశించేందుకు సీడాక్సిస్ రోడ్ రాచమార్గానికి కనెక్ట్ చేయబోతున్న స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం 10 రోజులకి పూర్తి స్థాయిలోని పురోగతి కనపడుతుంది పనుల్లోని. ఎందుకంటే ఫిబ్రవరి 12వ తారీఖున ఈ స్టీల్ బ్రిడ్జ్కి కీలకమైన గడ్డర్ల ఫిక్సింగ్ లాంచింగ్ ప్రారంభించారు. అది 10 రోజులకే ఒక సైడ్కి సంబంధించిన వర్క్ కంప్లీట్ అయింది. ప్రస్తుతం మరో 10 రోజుల తర్వాత ఏదైతుందో ఫిబ్రవరి 24 నుంచి ఈ రోజు వరకు చూసినట్టయితే ప్రస్తుతం ఏదైతే రైట్ హ్యాండ్ సంబంధించి కూడా గడ్డర్ల ఫిక్సింగ్ పూర్తయడం జరిగింది. మొత్తం ఈ గడ్డర్ల ఫిక్సింగ్ కోసం భారీ ఎత్తున కార్మికులు పనిచేసిన పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా ఈ స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించిన నిర్మాణాన్ని ఎన్సీసీ సంస్థ చేపట్టడం జరిగింది. ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం 2025 నవంబర్లో ప్రారంభమవడం జరిగింది. ప్రతి నెలకి మాత్రం పూర్తి స్థాయిలో ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించి కూడా పురోగతి స్పష్టంగా కనబడుతుంది. అయితే స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ బాధ్యతలన్నీ కూడా ఎన్సీసీ సంస్థ చేపడుతూ ఉంటే మరోపక్క గడ్డర్లు ఏదైతుందో ఈ స్టీల్కి సంబంధించిన ఫిక్సింగ్ ప్రక్రియను బీమా సంస్థకు అప్పచెప్పారు. ఈ 2 కంపెనీలు కూడా సంయుక్తంగా ఫిబ్రవరి 12వ తారీఖున గడ్డర్లకు సంబంధించిన ఫిక్సింగ్ ప్రారంభించారు. ఆ తర్వాత రోజుకి భారీ ఎత్తున కార్మికులతోని గడ్డర్లకు సంబంధించిన ఫిక్సింగ్ ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఇప్పుడు విజువల్స్లో కూడా మనం స్పష్టంగా చూసుకోవచ్చు. ప్రస్తుతం నేను నించున్నది ఉండవల్లి వైపు. ఇది అమాండెంట్ A2 సైడ్ ఉన్నాను. A1 సైడ్లోని ఇటు 2 పక్క రైట్ హ్యాండ్ సైడ్ దాంతోపాటు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సంబంధించిన గడ్డల ఫిక్సింగ్ సంబంధించి ప్రక్రియ పూర్తవటం జరిగింది. మొత్తం ఈ స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించిన నిర్మాణం ఒకసారి పరిశీలిస్తే 110 మీటర్లతోని స్టీలు ఏదైతుందో గడ్డర్లకు సంబంధించి ఈ స్టీల్ బ్రిడ్జ్ ఉండబోతుంది. ప్రధానంగా రెటనింగ్ వాల్తో కలుపుకొని చూస్తే దాదాపు 128 మీటర్ల వరకు కూడా ఈ స్టీల్ బ్రిడ్జ్ ఉండబోతుంది. మొత్తం 4 వరుసల్లో దీన్ని నిర్మిస్తూ ఉన్నారు. 70 కోట్లలో కూడా నిర్మాణం చేపట్టిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఒక్కొక్క గడ్డర్కి సంబంధించి ఎందుకంటే మొత్తం 4 లైన్లు ఉంటాయి. ఈ 4 లైన్లకు సంబంధించి ఒక్కొక్క లైన్కి సంబంధించి చూసినట్టయితే 11 గడ్డర్లు కూడా ఫిక్సింగ్ చేస్తూ ఉన్నారు. మొత్తం 4 వరుసలోని 44 గడ్డర్లకు సంబంధించిన ఫిక్సింగ్ ఉంటుంది. దీనికి సంబంధించి ఒక్కొక్క గడ్డర్ 10 టన్నులు ఉండే అవకాశం ఉన్నట్లుగా ఉంది నిర్మాణ సంస్థ చెప్తూ ఉన్నాయి. అయితే ఈ భారీ మొత్తంలో గడ్డర్ల ఫిక్సింగ్ కోసం 500 టన్నుల క్రెయిన్లు కూడా ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం ఏదైతే A1 సైడ్కి సంబంధించి ఏదైతుందో కొండవీటి పంప్ హౌస్ సైడ్ సంబంధించి 2 వైపులకు సంబంధించిన గడ్డర్లకు సంబంధించిన ఫిక్సింగ్ పూర్తవడంతో ప్రస్తుతం క్రెయిన్ని A2 సైడ్ తరలించారు. ఎందుకంటే ఒక సైడ్ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత రెండో సైడ్కి సంబంధించిన ప్రక్రియ పూర్తి చేసేందుకు ఈ భారీ క్రెయిన్ను ఇప్పుడు తరలించారు. మరోపక్క A2కి సంబంధించి ఇప్పటికే గడ్డర్ల ఫిక్సింగ్ కోసం భారీ ఎత్తున గడ్డర్లను ఇక్కడికి తరలించారు. వాటిని ఒకదానికొకటి ఫిక్సింగ్ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతుంది. ఏదైతే ఉందో ప్రస్తుతం A2 సైడ్ ఏదైతే ఉండవల్లి సైడ్కి సంబంధించి ఈ రైట్ హ్యాండ్కి సంబంధించిన గడ్డర్ల ఫిక్సింగ్ను సోమవారం జరిగే అవకాశం ఉన్నట్లుగా మనకి తెలుస్తుంది. ఈ నేపథ్యంలోని ఈ గడ్డర్ల ఫిక్సింగ్లో భారీ క్రేన్ను ఉపయోగించడంతో పాటు 1 సైడ్కి సంబంధించిన గడ్డర్ల ఫిక్సింగ్ కూడా చేయబోతున్నారు.
ఇక ఉండవల్లి సైడ్కి సంబంధించి ఆర్హెచ్ఎస్ సైడ్ అయితే రైట్ హ్యాండ్ సైడ్కి సంబంధించిన గడ్డర్ ఫిక్సింగ్ కొనసాగుతున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలోని ఇటు లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి సంబంధించిన పిల్లర్ వర్క్ కంప్లీట్ అయింది. ఈ పిల్లర్ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ పైన పైల్ క్యాప్ ఫిక్స్ చేస్తారు. పైల్ క్యాప్ ఫిక్సింగ్ చేసిన తర్వాత దీని మీద గడ్డర్లు ఫిక్సింగ్ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రస్తుతం దానికి సంబంధించిన పని కొనసాగుతుంది. అది పని త్వరలో పూర్తయిన తర్వాత ఇక్కడ కూడా గడ్డర్లు ఫిక్స్ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ఉండవల్లి సైడ్ A2 సైడ్ సంబంధించి రిటర్నింగ్ వాల్ కంప్లీట్ అయిన నేపథ్యంలోని ఆ రిటర్నింగ్ వాల్ నుంచి రైట్ హ్యాండ్ సైడ్ సంబంధించిన పైల్ క్యాప్ మీదుగా ఈ గడ్డర్ల ఫిక్సింగ్ కొనసాగే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ మధ్య వరకు ఏదైతే ఉందో మనకి కనబడుతున్న A1 సైడు కొండవీటి పంప్ హౌస్ సైడు ఎంతవరకు గడ్డర్లకు సంబంధించిన ఫిక్సింగ్ ప్రక్రియ కొనసాగిందో దానికి అనుగుణంగానే ఉండవల్లి సైడ్ కూడా అదే తరహాలోనూ కూడా దీన్ని పూర్తి స్థాయిలో ఫిక్స్ చేస్తారు. ఆ తర్వాత మధ్య భాగం చాలా కీలకమైన భాగం అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం బర్కింగ్హామ్ కెనాల్ వెళ్తుందో దానిపైనే స్టీల్ బ్రిడ్జ్ వస్తున్న నేపథ్యంలోని మధ్యలోని రెండు వైపులకు సంబంధించిన కొంత భాగం గడ్డర్లకు సంబంధించిన ఫిక్సింగ్ పూర్తయిన తర్వాత దాని మీద దీన్ని ఫిక్స్ చేస్తారు. ఇది ఖచ్చితంగా కీలకమైన ప్రక్రియ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించి రెండు వైపులకు సంబంధించిన బేస్మెంట్ లెవెల్ కోసం పైలింగ్ కంప్లీట్ చేసుకొని పిల్లర్ల ఫిక్సింగ్ ప్రక్రియ చేశారు. అయితే మధ్యలో మాత్రం ఏదైతే వాటర్ ఫ్లోటింగ్ ఏదైతే బర్కింగ్హామ్కి ఎలా ఉందో దాని మధ్యలో మాత్రం ఎక్కడా ఎటువంటి పిల్లర్లు ఉండవు. దాన్ని పూర్తి స్థాయి టెక్నాలజీతోని ఈ రెండు గడ్డర్లకు సంబంధించిన ఫిక్సింగ్ కూడా కొనసాగే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ గడ్డర్ల ఫిక్సింగ్ తర్వాత ఏం జరగబోతుంది అనేది కూడా మీకు వివరిస్తాను. ఈ గడ్డర్ల ఫిక్సింగ్ తర్వాత దానిపైన బేరింగ్స్ ఫిక్స్ చేస్తారు. ఆ బేరింగ్స్ పైన ఈ స్టీల్కి సంబంధించి ఇప్పటికే షీట్స్ ఇక్కడే తరలించిన పరిస్థితి ఉంది. ఆ షీట్స్ మొత్తం వేసిన తర్వాత దాని మీద దీనికి సంబంధించిన స్లాబ్ ప్రక్రియ ఉంటుంది. ఆ తర్వాత పూర్తి స్థాయిలోని ఈ నిర్మాణం పూర్తి అయ్యే అవకాశం ఉన్నట్లుగా మనకి తెలుస్తుంది. ఖచ్చితంగా మరో 1 మంత్లోని ఈ స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించి నిర్మాణం పూర్తి చేసుకొని అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ స్టీల్ బ్రిడ్జ్ను ఇక్కడ దగ్గరలోనే ఏదైతే ఉందో కొండవీటి పంప్ హౌస్ దగ్గర నుంచి 100 మీటర్ల దూరంలోని సీడ్ యాక్సిస్ రోడ్డుకు సంబంధించిన 3rd ఫేజ్ నిర్మాణం కూడా జరుగుతున్నాయి. అవి కూడా మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఇప్పటికే పైలింగ్ వర్క్ కూడా కొనసాగుతుంది. అక్కడ జరుగుతున్న స్టీల్ బ్రిడ్జ్ ఏదైతే సీడ్ యాక్సిస్ రోడ్డుకి సంబంధించిన 3rd ఫేజ్ ఎలివేటెడ్ కారిడార్కి సంబంధించిన వర్క్ కొనసాగుతుంది. అక్కడ కొండవీటి వాగు ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలోని దాని మీద మరో బ్రిడ్జ్ కూడా నిర్మాణం చేయబోతున్నారు. దాదాపు 290 మీటర్ల పొడవుతోని అందుకు సంబంధించిన బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుంది. ఈ 3rd ఫేజ్కి సంబంధించిన ఎలివేటెడ్ కారిడార్లో భాగంగా నిర్మాణం అవుతుందా ఈ 290 మీటర్లకు సంబంధించిన బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అయిన తర్వాత ఈ స్టీల్ బ్రిడ్జ్ను అక్కడికి కనెక్ట్ చేస్తారు. అక్కడి నుంచి నేరుగా సీడ్ యాక్సిస్ రోడ్డు 2nd ఫేజ్కు కనెక్ట్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఇది పూర్తి స్థాయిలో ఇప్పటికే డిజైన్ ఫైనల్ చేసిన నేపథ్యంలోని దీని ముందు ఏదైతే 100 మీటర్ల ముందుగానే నిర్మాణం చేపట్టిన మరో బ్రిడ్జ్కి సంబంధించి ప్రస్తుతం పైలింగ్ వర్క్స్ కొనసాగుతున్నాయి. ఆ పైలింగ్ వర్క్లు దాని నిర్మాణం కూడా NCC సంస్థ చేపట్టింది. ఆ పనులు కూడా శరవేగంగా జరుగుతున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. మొత్తానికి అమరావతి రాజధాని ప్రాంతానికి వెళ్లేందుకు ఇప్పటికే వాహనదారులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఇదైతే ఉండవల్లి కరకట్ట మీదుగా వెళ్తున్న నేపథ్యంలోని ఒక్క సైడ్ వెహికల్స్ వస్తే మరో సైడ్ వెహికల్స్ వెళ్ళేందుకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. మరో పక్క ఇటు మంత్రులు కావచ్చు, విఐపీల తాకిడి కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో చాలా చోట్ల ట్రాఫిక్ జాములు కూడా ఎక్కువగా కనబడుతున్న నేపథ్యంలో ఏదైతే ఉండవల్లికి ప్రచార మార్గంగా ప్రస్తుతం స్టీల్ బ్రిడ్జ్ను నిర్మాణం చేపట్టబోతున్నారు. ఇది కేవలం ప్రకాశం బ్యారేజ్కు 100 మీటర్ల దూరంలో ఉంది. ప్రకాశం బ్యారేజ్ ఏదైతే విజయవాడ నుంచి వచ్చే వాహనదారులు కావచ్చు, దాంతోపాటు మంగళగిరి, దాంతోపాటు ఇటు గుంటూరు నుంచి వచ్చే వాహనదారులు నేరుగా ఈ స్టీల్ బ్రిడ్జ్ ద్వారా సీడ్ యాక్సిస్ రోడ్లకి ఎంట్రీ అవ్వచ్చు. ఇది ఖచ్చితంగా వాహనాల రద్దీ తగ్గించడంతో పాటు అమరావతికి వెళ్లేందుకు ఒక సులువైన మార్గంగా దీన్ని రూపొందించిన పరిస్థితి కనబడుతుంది. మొత్తం 4 వరుసలో దీన్ని నిర్మాణం చేపట్టబోతున్నారు. దానికి సంబంధించిన పనులు మనం ఒక్కసారి చూస్తే చాలా స్పీడ్గా కొనసాగుతున్నాయి. ఒక సైడ్ ఏదైతుందో అమరావతి నుంచి విజయవాడ వెళ్లేందుకు ఒక సైడ్కి సంబంధించిన స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం ఉంటుంది. మధ్యలో కొంత గ్యాప్ తీసుకొని మరో వైపుకి సంబంధించి మరో వరుసకు సంబంధించిన నిర్మాణాన్ని చేస్తూ ఉన్నారు. మొత్తం ఈ 4 వరుసలకు సంబంధించి 9 మీటర్ల
వెడల్పుతో ఉంటాయి. మొత్తం పొడుగు సంబంధించి 128 మీటర్లు ఉంటుంది. దాంతోపాటు నిర్మాణానికి సంబంధించి భారీ మొత్తంలో కార్మికులు పనిచేస్తున్నారు. భారీ మొత్తం యంత్రాలు కూడా పనిచేస్తున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. ప్రస్తుతం మాత్రం A1 సైడ్ ఏదైతే కొండవీడు పంప్ హౌస్ దగ్గర 2 రైట్ హ్యాండ్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సంబంధించిన గడ్డర్ల ఫిక్సింగ్ పూర్తయింది. అయితే కొంతవరకు బోల్టులకు సంబంధించిన ఫిక్సింగ్ ప్రక్రియ ప్రస్తుతం కార్మికులు చేస్తున్నారు. అవి కూడా మనం విజువల్స్లో చూసుకోవచ్చు. దీనికి సంబంధించిన మెషినరీతోని పై ప్రాంతానికి సంబంధించి కూడా బోర్డులకు సంబంధించిన ఫిక్సింగ్ కొనసాగుతూ ఉంది. ఆ తర్వాత బేరింగ్స్ ఫిక్స్ చేస్తారు. ఆ బేరింగ్స్ పైన స్టీల్ షీట్లకు సంబంధించి పూర్తిగా అమరుస్తారు. దాని మీద స్లాబ్ వస్తుంది. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి స్థాయిలోని అధునాతన టెక్నాలజీతో కూడా నిర్మిస్తారు. ఎందుకంటే ఈ స్టీల్ బ్రిడ్జ్ మీద రోజువారీ వందలాది వాహనాలకు కూడా అమరావతి వైపు ప్రయాణించే అవకాశం ఉన్న నేపథ్యంలోని రాబోయే రోజుల్లోని చాలా దృఢంగా బలంగా ఉండేందుకు స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించిన నిర్మాణానికి సంబంధించి పూర్తి స్థాయి జాగ్రత్తలు మాత్రం ప్రస్తుతం నిర్మాణ సంస్థ చేపడుతూ ఉంది. అయితే ఉండవల్లి సైడ్ ఏదైతే ఉందో A2 సైడ్కి సంబంధించి ఇప్పటికే రిటర్నింగ్ వాల్ కంప్లీట్ అయింది. దాంతోపాటు రైట్ హ్యాండ్కి సంబంధించి పైల్ క్యాప్ సంబంధించిన వర్క్స్ కూడా కంప్లీట్ అయిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం నిర్మాణ సంస్థ ఈ ఉండవల్లి సైడ్కి సంబంధించిన గడ్డల్ ఫిక్సింగ్ ప్రక్రియ ఎలా చేపట్టాలి, దానికి సంబంధించి పూర్తి స్థాయిలో రిహార్సల్స్ కొనసాగుతున్నాయి. ఇప్పటికే 500 టన్నులకు సంబంధించిన క్రెయిన్ను కూడా ఇక్కడికి తరలించారు. మరోపక్క ఇక్కడ తరలించిన గడ్డర్లు ఒకదానికి మరొకటి ఫిక్సింగ్తో పాటు దానికి సంబంధించి ఎలా ఈ క్రెయిన్ ద్వారా వీటిని లాంచ్ చేయాలి అనే అంశాలకు సంబంధించి కార్మికులందరూ కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తున్నారు. సోమవారం నాటికి ఇటు ఉండవల్లి A2 సైడ్ అబాండెంట్ సైడ్ ఉన్న A2 సైడ్కి సంబంధించి గడ్డర్లకు సంబంధించిన ఫిక్సింగ్ చేసేందుకు పూర్తి స్థాయిలో అన్ని పనులు చాలా స్పీడ్గా కొనసాగుతుంది. ఇది అమరావతి రాజధాని ప్రాంతంలోని కీలకమైన స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. కెమెరా పర్సన్ రంగాతో గాలిబ్ షాన్, C24/7 అమరావతి.